నిర్మల్ జిల్లా బాసరను గోదావరి వరద ముంచెత్తింది. మహారాష్ట్ర నుంచి లక్షల క్యూసెక్ల వరద వస్తుండటంతో బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వంతెనను తాకుతూ గోదావరి ప్రవహిస్తుంది. ఓవైపు సమీప గ్రామాల్లోని వరద నీరు, మరోవైపు గోదావరి వరద కలిసి బ్యాక్ వాటర్ బాసర్లోకి చేరింది. దీంతో బాసర్లోని దుకాణ సముదాయాలు, హోటళ్లు, లాడ్జ్లు, ఇళ్లు నీట మునిగాయి. బాసర గోదావరి పుష్కర ఘాట్ వరకు వెళ్లే మార్గం పూర్తిగా జలమయమైంది. వరదలో చిక్కుకున్న పలు కుటుంబాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. ఆలయ సమీపంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. పోలీస్, రెవెన్యూ యంత్రాంగం పరిస్థితిని సమీక్షిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాలకు తరలించారు. అటు బాసర మండలంలోని టాక్లీ, తొండాపూర్, సాలాపూర్, లాబ్ది గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాసరలో వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి లైవ్ లో అందిస్తారు. శ్రీపతి. లక్ష్మీదుర్గ చదువుల తల్లి సరస్వతీదేవి కొలువుదూరిన బాసరలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గత రాత్రి నుంచి ఈ గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో గోదావరితో పాటు గోదావరి పక్కనున్న గ్రామాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రధానంగా సరస్వతీదేవి ఆలయం కూడా నీట మునిగే పరిస్థితి ఏర్పడింది. మనం చూస్తే ఇది గోదావరికి సంబంధించిన ఉగ్ర రూపాన్ని ఇక్కడ చూడొచ్చు. ఇదంతా కూడా మహారాష్ట్ర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షానికి గత రాత్రి నుంచి ఈ గోదావరిలో వరద తీవ్రత పెరిగింది. సుమారు ప్రస్తుతం 4,50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఇక్కడ గోదావరి నుంచి ముందుకు కొనసాగుతోంది. ఇదంతా కూడా ఒక రికార్డు స్థాయి ఇన్ఫ్లోగా చెప్పుకోవచ్చు. గతంలో సుమారు 30 సంవత్సరాల క్రితం ఇలాంటి వరద వచ్చినట్లుగా స్థానికులు చెప్తున్నారు. అది ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది. అయితే కొద్ది రోజులుగా ఏదైతే మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, పై భాగంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో ఇటు మంజీరా, హరిద్ర నదులు కలిసి ప్రస్తుతం ఇదే ప్రాంతంలో గోదావరిలో కలుస్తాయి. ఇటు త్రివేణి సంగమంగా ఉన్న ఈ కందకుర్తి ప్రాంతం నుంచి బాసర వద్ద గోదావరి ఇలా తీవ్రంగా ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది. ఈ కారణంగానే బాసర బ్రిడ్జికి తాకుతూ కూడా నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇంత హై లెవెల్లో వచ్చిన వరద ఇదే మొదటిసారి. అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ వరద తీవ్రత క్రమంగా పెరుగుతుండడం వల్ల ఈ పక్కనున్న గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. మనం చూస్తే ఇటు పక్క బాసర సరస్వతీదేవి ఆలయం ఉంది, మరో పక్కన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎంచా గ్రామం ఉన్నాయి. ఓవరాల్గా చుట్టుపక్కల ప్రాంతాల్లో 5-6 గ్రామాలు నీట మునిగాయి. అయితే ఈ ప్రస్తుతం ఈ వరద తీవ్రత ఇంకా తగ్గే పరిస్థితి లేకపోవడంతో ఈ ప్రాంతాలన్నింటినీ కూడా జనాలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతానికైతే బాసర గ్రామంలో సరస్వతీదేవి అమ్మవారి ఆలయం వరకు కూడా ఈ వరద చేరుకుంది. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతంలో ప్రైవేటు హోటళ్లు, ప్రైవేటు లాడ్జులు ఉన్నాయి. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన కూడా కొన్ని గెస్ట్ హౌస్లు ఉన్నాయి. టీటీడీకి సంబంధించిన అతిథి గృహం ఉంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం జలమయమయ్యాయి, జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఈ చూస్తున్న గ్రామమే బాసర గ్రామం. ఈ గ్రామంలో వరదంతా చేరడము, ఈ వరద నీరు రావడంతో గ్రామంలో ఉన్న మొత్తం జనాలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరందరినీ కూడా పునరావాస కేంద్రాల్లో ఉంచి వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. అయితే నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో ఈ వరద ఇలా గ్రామంలోకి చేరుకుంది. అకస్మాత్తుగా రాత్రిపూట వరద నీరు రావడంతో చాలా మంది ఈ ప్రైవేట్ హోటళ్లలో, లాడ్జుల్లో ఉన్న వారంతా కూడా ఈ వరదలోనే చిక్కుకుపోయారు. వారందరినీ కూడా పోలీసులు అలాగే రెస్క్యూ టీంలు, ప్రత్యేక బృందాలు చేరుకొని వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారు. అయితే గతంలో ఇలాంటి పరిస్థితి లేకపోవడంతో ఈ బాసర సరస్వతీదేవి అమ్మవారికి సంబంధించిన సిబ్బంది, ఆలయ సిబ్బంది, అర్చకులు కూడా ప్రస్తుతం ఈ వాటర్ రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఆలయం వరకు కూడా నీరు చేరడంతో
పూజాది కార్యక్రమాలకు కూడా ఆటంకం కలుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే వరద ఇంకా ఇలాగే పెడితే అమ్మవారి ఆలయానికి కూడా తాకే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇటు బాసర గ్రామంతో పాటు బాసర గ్రామము అలాగే ఆలయానికి సంబంధించిన పక్కనే ఉన్న గెస్ట్ హౌస్లు అలాగే ప్రైవేట్ హోటళ్ళన్నీ కూడా ప్రస్తుతం ఈ జల దిగ్బంధాలు చెక్కుకోవడం వల్ల ఇటువైపు సాధారణ జనాన్ని ఎవరిని రానియడం లేదు. మనం చూస్తున్న ఈ మార్గమే బాసర గ్రామంలోకి వెళ్ళే ప్రధాన మార్గం. బాసర గోదావరి బ్రిడ్జ్ దాటిన తర్వాత పుష్కర ఘాట్లు ఉండే ప్రాంతం ఇది. ఈ పుష్కర ఘాట్లు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయి మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న వాటర్ ట్యాంకు కూడా టోటల్గా నీటిలో మునిగిపోయింది. వీటికి కొద్ది దూరంలోనే గోదావరి పుష్కర ఘాట్లు స్నాన ఘాట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా నీటిలో మునగడం వల్ల జనాలను ఇక్కడికి ఎవరిని రానియడం లేదు. పోలీసులు బ్యారికేడ్లు పెట్టి భద్రత ఏర్పాటు చేశారు. అంటే సాధారణ జనాలు రాకపోగా భక్తులు కూడా రాకుండా ఇక్కడ పూర్తి స్థాయి భద్రత కొనసాగిస్తున్నారు. అలాగే ఇటువైపు జనాలు ఎవరు ఊర్లలో ఉండకుండా అంటే గ్రామాలు ఏదైతే ముంపునకు గురయ్యాయో ఈ గ్రామాల్లో ఉన్న జనాలను కూడా వెంట సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికీ కూడా ప్రత్యేకంగా 2 రెస్క్యూ బృందాలు బాసర గ్రామంలో పనిచేస్తున్నాయి. ఏదైతే మనం చూస్తున్నామో ఈ ఊర్లో వాటర్కి లోపల భాగంలో రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి. ఈరోజు ఉదయం నుంచి వీరంతా కూడా ఇళ్లలో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇదంతా కూడా నిన్న రాత్రి నుంచి వరద రావడంతో సుమారు ఇప్పటికే 24 గంటలు గడిచిపోయింది. వరదలో చిక్కుకున్న జనాలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన ఇతర పర్యాటకులు కూడా వచ్చిన వారు ఇక్కడ చిక్కుకున్న వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే మొత్తంగా ఈ బాసరలో అమ్మవారి క్షేత్రంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడడంతో ఇటు ప్రజలు గ్రామస్తులు అలాగే పర్యాటకులు కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఈ గోదావరికి భారీ వరద పోటెత్తడము సుమారు 4,50,000 క్యూసెక్ల ఇంట్లో కొనసాగడంతో రాబోయే గంటల్లో కూడా ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉండబోతుందనే ఆందోళన మాత్రం వ్యక్తమవుతోంది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ శ్రీపతి. అటే కట్ట కొట్టాలనే దూరంగా కట్ట కొడతా గత 4 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు అలాగే మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు బాసర గోదావరమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఈరోజు దాదాపు మేము చిన్నప్పటి నుంచి దాదాపు 40 సంవత్సరాల నుంచి చూసుకున్నాము. ఇప్పటి వరకు గోదావరమ్మ ఉగ్రరూపం ఇలా ఇప్పటి వరకు కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ముందస్తు చర్యలుగా ఇప్పుడు ఈ రోడ్ అనేది లోతట్టు ప్రాంతంలో ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చే భక్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే ఈ డౌన్ హైట్ టైప్లా ఈ రోడ్డును ఏర్పాటు చేసి ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. అలాగే ఈరోజు ముందస్తు వర్షాలు ఉన్నాయని తెలిసి కూడా రాకపోకలు ఎక్కడిదక్కడ స్తంభించిపోయాయి. మరో 3 రోజులు వర్షాలు ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర యంత్రాంగం ముందస్తు చర్యలో భాగంగా ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేయాలని మేము బాసర గ్రామస్తులు